హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే అండి. అక్క సండే అయితే ఏం చేద్దామని మీరు అనుకోవచ్చు. అదే అండి ఆషాఢ మాసంలో వచ్చే లాస్ట్ ఆదివారం అండి. ఈ ఆదివారం ఇక్కడ బోనాలు వేస్తారటండి. ఇంకా మేము కూడా బోనాలకి రెడీ అవ్వాలి. కానీ మార్నింగ్ అయితే మా ఆయనకు మార్నింగ్ షిఫ్ట్ ఉందండి. ఇంకా మా ఆయనకైతే కాకరకాయ కర్రీ వండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. ఇంకా కాకరకాయ ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం టమాటా వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇలా మంచిగా ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకొని కలుపుకున్నాను. ఇలా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో అని కొంచెం టేస్ట్ చూసినాను. సాల్ట్ తక్కువగా అనిపించేసి ఇంకా సాల్ట్ కూడా వేసేసి కలుపుకున్నాను. మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేసినాను. కట్టేసిన తర్వాత ఆయనకు ఒక చిన్న బ్యాగ్లో అయితే ఇంకా పెట్టేసేసినాను. ఇంకా పెట్టేసినాను. ఆయనకైతే లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను అలా నిలబడినాను. మా ఆయనైతే రెడీ అవుతున్నాడండి. మా ఆయనైతే రెడీ అవుతున్నాడు. ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడని చూస్తుంటే మంచిగా స్టైల్గా రెడీ అవుతున్నాడు. ఇంకా ఆయన వైపు అయితే కెమెరా టర్న్ చేసినాను. ఇంకా ఆయన అయితే ఎలా రెడీ అవుతున్నారో మీరు కూడా చూసేయండి. ఇంకా తర్వాత అన్నాడు నా జర్కిన్ను అప్పుడు కొంచెం వాన వస్తుందండి. ఇంకా జర్కిన్ను ఆయన వేసుకునే యూనిఫామ్ కూడా పట్టుకున్నాను. ఇంకా తీసుకొని రమ్మని బయటికి రమ్మన్నాడు. ఇంకా తీసుకొని లంచ్ బాక్స్ ఈ 3 తీసుకొని అయితే బయటికి వెళ్ళినాను. బయటికి వెళ్ళిన తర్వాత మా ఆయన బండి తీసి స్టార్ట్ చేసేసినాడు. స్టార్ట్ చేసిన తర్వాత జర్కిన్ను ఆయన యూనిఫామ్ ముందు బైక్ ముందు కవర్ ఉంటుంది కానీ అందులో పెట్టేసుకొని లంచ్ బాక్స్ అయితే చేతికి ఇచ్చేసినాను. ఇంకా ఆయన బయలుదేరిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసి ఇంకా గిన్నెలు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసేసి ఇంకా తోమడానికి రెడీ చేసేసినాను. ఈ స్టాండ్ అయితే నాకు రాలేదండి. మా పెద్ద అబ్బాయిని పిలిస్తే వచ్చి దాన్ని పరిశీలించి చూసి తీసేసి బయట వేసినాడు. ఇంకా గాజు అయితే చిన్న చిన్నవి ఇంకా ఇదైతే మా వాడే తీసుకెళ్ళి బయట వేసినాడు. కొన్ని గిన్నెలు కూడా బయట వేసినామండి. ఇంకా నేను ఇలా సర్దుతుంటే నా డబ్బులు ఇక్కడ పేపర్ల కింద పెట్టినాను, మర్చిపోయినాను. ఇంకా అవి తీసేసి అయితే ఇందులో పెట్టుకున్నాను. ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నాను. చెత్త ఏం పడకుండా వాటిపైన ఇలా పేపర్ అయితే వేసి కవర్ చేసేసి ఇంకా ఇల్లంతా నీట్గా దులిపేసుకున్నానండి. పండగ అంటే అంతే కదండి, ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ లేకపోతే ఏదో తక్కువైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. షెల్ఫ్లు కూడా నీట్గా దులిపేసుకున్న తర్వాత కొత్త పేపర్లు అయితే ఇలా రెడీ చేసి ఇలా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఈ పని అయితే అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న గిన్నెలు, గాజు గిన్నెలు కూడా ఉంటే ఇక్కడే సింకులో కడిగేసినాను. ఇంకా పెద్ద పెద్దవి ఉంటే మాత్రం బయట చిన్న కడుక్కోవడానికి బాల్కనీ ఉందండి, అక్కడ కడుక్కోవాలి. కానీ అదైతే నేను వీడియో తీయలేదండి. ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఇలా క్లీన్ చేసేసినాను. ఇంకా తర్వాతకైతే ఇలా సర్దేసుకున్నాను. ఇంకా అయితే అది వీడియో తీసే అంత టైం సరిపోలేదు. అందుకే ఇంకా డైరెక్ట్ ఇలా సర్దేసుకున్నాం మేము. నాతో పాటు మా పెద్ద అబ్బాయి కూడా హెల్ప్ చేసినాడు. ఇంకా తర్వాత ఇల్లంతా నీట్గా ఊడ్చేసిన తర్వాత ఇల్లు మాపేసుకున్నాను. ఏంటక్క ఒకటే రూమ్ అని మీరు అనుకోవచ్చు. అవునండి, ఇక్కడ రెంట్లు మాత్రం చాలా రేటు ఉన్నాయండి. ఇంకా శాలరీ ఎంత కష్టపడి పని చేస్తామో నెలంతా మెయిన్ శాలరీలోకే సగం వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి తప్పదు కదండి, ఇంక ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంకా సింపుల్గా అయితే ఇలా డిజైన్ అయితే వేసేసుకున్నాను గడప పైన. వేసేసుకున్న తర్వాత ఇంకా మా గుమ్మం ముందు ఒక చిన్న డిజైన్ అయితే వేసేసినానండి. సింపుల్గా నాకు వచ్చింది అయితే బరాబరా అయితే గీకేసినాను. ఇంకా పండగలప్పుడైతే నేను ఇలాగనే పసుపు కుంకుమ పెడతాను. మా పల్లెటూరులో కూడా ఇలానే చేస్తామండి. ఇంకా నేను కూడా ఇలానే చేసేసినాను. ఇంక ఇక్కడ కూడా స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో తీద్దామండి. ఇంకా స్నానం చేసి వచ్చిన ఒక గ్లాస్ బియ్యం వేసి దాంట్లో గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసేసి ఇంకా పొయ్యి మీద అయితే
కుండలో కడిగేసి డైరెక్ట్‌గా పెట్టేసినాను. ఇంకా అంతసేపు మనం ఏం చేద్దామని అనుకుంటున్నానంటే, నేనైతే పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అంతసేపు పూజ గదినైతే మనం అలంకరించుకుందామండి. ఇలా నీట్‌గా పటాలను తీసి, నీట్‌గా వాటర్‌లో కొంచెం వాటరేసేసి నీట్‌గా తుడిచేసుకున్నాను. క్లాత్ అయితే ఎప్పటికి పూజకి వాడేదండి ఇంక నేనైతే. ఇంకా ఇలా అయితే మొత్తం తీసేసి దానికున్న బొట్లు పాతయన్నీ ఉంటాయి గానీ అన్నీ తీసేసి కొత్త పేపర్‌లు వేసేసుకొని, ఇంకా పటాలను కూడా ఇలా దేవుళ్ళ పటాలను కూడా ఇలా పెట్టేసుకున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా దేవునికైతే ఇంకా కావాల్సినన్ని ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నా అండి. కొంచెం ఆయిల్ పెట్టేసి, ఇంకా దేవునికైతే కుంకుమ కూడా పెట్టేసినాను. తర్వాత నేను కూడా కొంచెం పెట్టుకున్నాను. ఇది దేవునికి పెట్టే ఉంటుంది కదండీ! దానికి కూడా కొంచెం పసుపు, కుంకుమ పెట్టేసినాను. పెట్టేసిన తర్వాత పువ్వులు కూడా దేవునికైతే అలంకరించేసినానండి. ఇంకా అలంకరించిన తర్వాత దేవుని దగ్గరైతే అయిపోయిందండి. ఇంకా అంతలో మనం చీర కట్టేసుకొనొచ్చి దేవునికైతే పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఇంత చీర అయితే కట్టుకొని వచ్చినానండి. ఇంకా నేను ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను. కానీ మర్చిపోయాను అగరబత్తులు. ఇంకా మా అబ్బాయిని ఇవ్వమంటే ఇచ్చినాడు. ఇంకా ఇచ్చిన తర్వాత దేవునికైతే ఇలా దీపం గూడా పెట్టేసుకొని, ఇంకా మంచిగా అయితే దండం పెట్టుకున్నానండి. ఇంకా ఇలా అయితే పూజ చేసుకున్నానండి నేనైతే. ఇంకా పూజ చేసుకున్న తర్వాత దేవునికైతే దీపం ముట్టిస్తున్నాను. ఇంకా దీపం ముట్టించిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టేసినానండి. ఇంకా ఇంట్లో కొబ్బరి కొట్టేసిన అది ఉంటుంది కండి పిలక అది అస్సలే రావడం లేదు. ఇంకా రాకపోతే దేవుని దగ్గర అలానే పెట్టేసినాను. ఇంకా తర్వాత దండం పెట్టుకున్న తర్వాత మా పెద్ద అబ్బాయిని తీయమని తీసేసినాడు. ఇంకా నేనైతే ఇలా అయితే కుండని ఇలా పుదించుకున్నానండి. బోధం కుండని ఇలా అయితే అలంకరించుకున్నాను. ఇంకా అలంకరించుకున్న తర్వాత మనకు బోనం కుండ తర్వాత ఒక దానిపైన ఆయిల్ వేసి ఉంటుంది కదండీ! దాంట్లోకైతే నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దీపం కూడా ముట్టిచ్చేసినాను. ముట్టిచ్చేసిన తర్వాత ఇంకా బోనం ఎత్తుకోవాలండి ఇంకా. మా ఎత్తుకునే ముందు నేనైతే కాళ్ళకి పసుపు కూడా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇంకా బోనం ఎత్తుకోవడానికైతే ఒక టవల్ చూసుకున్నానండి. ఇంకా బోనానికైతే ఒక టవల్ చూసుకొని ఇంకా అయితే అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని ఇంకా నేనైతే బోనం ఎత్తుకున్నాను. యాక్చువల్లీ మా ఆయన కూడా లేకపోయిండే అండి. ఇంకా మా పిల్లలకి ఏం తెలియదు. రమ్మంటే కూడా భయపడుతున్నారనేసి ఇంకా నేనే ఇలా అమ్మవారికి దండం పెట్టుకొనైతే ఎత్తుకున్నాను ఇంకా బోనంని. ఇంకా అయితే బోనం ఎత్తుకొని బయలుదేరిపోయానండి. ఇంకా తర్వాత వాటర్ అయితే మా పెద్ద అబ్బాయి పోసాను. మా చిన్న అబ్బాయి నేను పోస్తా అన్నాడు. ఇంకా అయితే వాడే పోసినాడు. ఇంకా తర్వాతకి మేమైతే కోడిని తీసుకొచ్చి గుడి దగ్గర కట్ చేపించుకొని అమ్మవారికి మొక్కించుకొని కట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనైతే వంట చేసినాడు ఇలా. ఇంకా పొద్దున్నుంచి పని చేసి అలసిపోయినాం అనేసి ఇంకా ఆయనే వంట చేసినాడు ఇలా. ఈయన కూడా చాలా చాలా బాగా వంట చేస్తారు. ఎందుకంటే సిటీలో అయితే షిఫ్ట్‌ల వైస్‌గా ఉంటుంది కదండీ! పిల్లలకు కూడా వంట పెట్టుకోవాలి. మనం కూడా తినాలి కాబట్టి, ఇంకా మా ఆయన కూడా వంట చేస్తారండి. చేస్తారాయన కూడా. ఇంకా ఇలా అడ్జస్ట్‌మెంట్‌తో అయితే ముందుకు సాగిపోతున్నాం మేమైతే. నాటుకోడి మేమైతే మాత్రం జుట్టు కోడి అంటామండి. ఇక్కడైతే నాటుకోడి అంటారు. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. నాకైతే ఫుల్ నచ్చింది. ఇంకా మా వాళ్ళు అందరిని వీడియో తీస్తానంటే ఎవ్వరు వద్దని పడుకున్నారు. ఇంకా నన్నొక్కదాన్ని మాత్రం మా ఆయన ఇలా వీడియో తీసినాడు. కర్రీ అయితే చాలా చాలా బావుందండి. బోనాల పండగైతే ఈ విధంగా మేమైతే జరుపుకున్నామండి. ఇంకా గుడి దగ్గరైతే తీయలేకపోయినాను. ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు. తీయాలో తీయొచ్చో అని తెలియక ఇంకా తీయలేకపోయినాను.
ఇంకా తీయలేదండి. నాతో కూడా వాన పడుతుంటే పిల్లలు కూడా ఎవరు రారని ఒక్కదాన్ని వెళ్ళేసి వచ్చినాం కాబట్టి తీయలేదండి. ఓకే అండి. బాయ్ బాయ్.